యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆ బ్లాక్మెయిలర్ మనీ ట్రాన్స్ఫర్కి రఘుపతిని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? అను చెప్పినట్టుగా ఇతనికి వాళ్ళెవరో తెలియకపోయినా ఆ బ్లాక్మెయిలర్కి రఘుపతి తెలిసే ఉండొచ్చు. అందుకే ఇలా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళెవరై ఉంటారు? వాళ్ళెవరైనా సరే ఇవాళ నా చేతికి చిక్కి తీరాల్సిందే. డబ్బు కట్టొచ్చి పడాలి. ఓ మై గాడ్, అంటే ఆ అను మనల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి జెండెతో కలిసి ప్లాన్ చేసిందనమాట. అవును మామ్, చూసావా ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో. అందుకే దాన్ని అస్సలు నమ్మడానికి లేదు అన్నాను. నిజమే బేటీ, అది జస్ట్ చెంప పగలగొట్టి వదిలేసింది. అదే జెండే చేతికి చిక్కామో ఏకంగా మన శాలరీలే గల్లంతైపోతాయి. అలా అని డబ్బు వదిలేసి వెళ్ళిపోదామంటావా మామ్? నోవే బేటీ, డబ్బుని వదిలే ప్రసక్తే లేదు. వెయిట్, దాని సంగతి ఇప్పుడే చెప్తాను. ఫోనివ్వు. హలో, నీకు ఆఖరి కోరికలు ఏమైనా ఉన్నాయాను? ఏమంటున్నారు? జనరల్గా ఉరి తీసే ముందు ఇలా అడుగుతారు అనుకో. నా దగ్గరున్న వీడియో నీ ఫ్యామిలీ మెంబర్స్కి రీచ్ అవడం కూడా నీకు ఉరితోనే సమానం కదా. అందుకే అలా అడిగాను. ఏంటి సార్? వాట్ హ్యాపెండ్? ఏం లేదు సార్, చిన్న అర్జెంట్ కాలు. ప్లీజ్ సార్. హలో, మీరు అడిగిన డబ్బు పంపించాను కదా, మళ్ళీ వీడియో సెండ్ చేస్తానని ఎందుకు బెదిరిస్తున్నారు? ఎందుకంటే నువ్వు కేవలం డబ్బు మాత్రమే పంపించకుండా మమ్మల్ని పట్టుకునేందుకు మీ జెండే చేత నిఘా కూడా వేయించావు కాబట్టి. జెండే సార్ నిఘా వేశారా? మేము ఎప్పుడు దొరుకుతామా అని ఇక్కడే సీరియస్గా సిన్సియర్గా కాపు కాచుకుని కూర్చున్నాడు. చూడండి, నేను వేరే పర్సనల్ టెన్షన్లో ఉన్నాను. అందుకే ఆయనతో డబ్బులు పంపించాను తప్ప మిమ్మల్ని క్యాచ్ చేయాలని కాదు. నేను ఇప్పుడు సార్తో మాట్లాడి పంపించేస్తాను. మీరు ఆ వీడియోని ఎవరికి సెండ్ చేయొద్దు ప్లీజ్. ఈసారైనా నమ్మొచ్చా? చెప్తున్నాను కదా, మీకు ఆయన వల్ల ఎలాంటి సమస్య రాదు. నా మాట నమ్మండి. ఓకే, వెయిట్ చేసి చూస్తాను. సరే. హలో అను, ఆర్య ఏమంటున్నాడు? సార్, నా సంగతి కాదు. ముందు మీరు అక్కడేం చేస్తున్నారు సార్? ఎక్కడను? సార్, నాకంతా తెలుసు. మీరు బ్లాక్మెయిలర్ని పట్టుకోవాలన్న ఇంటెన్షన్తో ప్రాబ్లం మరింత పెద్దది చేస్తున్నారు సార్. ఆర్య సార్ని ఎలాగైనా నచ్చ చెప్పుకోవాలని ట్రై చేయొచ్చు, కానీ ఆ వీడియో ఎవ్వరికి చేరినా జన్మలో నా మొహం చూడరు సార్.
దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ఆ, అను వాళ్ళు నిన్ను అనవసరంగా భయపెడుతున్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళు బయటికి రాగానే క్యాచ్ చేసి మ్యాటర్ ఫినిష్ చేస్తాను. అబ్బా మీరు యాక్షన్ తీసుకునే లోపు వాళ్ళ రియాక్షన్ స్టార్ట్ అయిపోతుంది సార్. జస్ట్ ఒక్క క్లిక్తో వీడియో సెండ్ చేసేస్తారు. సార్ నా మాట వినండి సార్. వాళ్ళు చెప్తున్నట్టు మనం చేస్తున్నాం కదా అని మనం భయపడుతున్నట్టో లొంగినట్టో కాదు సార్. ఎదుర్కొందాం, ఖచ్చితంగా ఎదుర్కొందాం సార్. కానీ ఇప్పుడు కాదు. పరిస్థితులు మనకిప్పుడు అనుకూలంగా మామ్ వెళ్ళిపోతున్నాడు, వెళ్దాం పద. మ్మ్. వచ్చి పడుతుందనుకుంటే ఈ దెబ్బలేంట్రా దేవుడా! ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో కూడా తెలియలేదు. మామ్, ఆ దెబ్బలు మనకు పడుంటే డైరెక్ట్ గా కైలాసానికే వెళ్ళిపోయేవాళ్ళం. ఓ, సరే సరే ఇప్పుడు లోపలికి వెళ్తే సార్ వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నీకు మరీ అంత హెడేక్గా ఉంటే నేను బస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. అక్కడ తాగుదువు కానీ అవసరమైతే స్నాక్స్ కూడా తినచ్చు. అది కాదు సార్. పదండి సార్. గణేష,
చిన్నప్పటి నుంచి నాకే కష్టం వచ్చినా నీకే చెప్పుకునేదాన్ని, నిన్నే వేడుకునేదాన్ని. నువ్వెప్పుడు నాకు తోడుగానే ఉన్నావు. ఇప్పుడు నాకు పెద్ద కష్టం వచ్చింది స్వామి. నా జీవితం అనుకున్న ఆర్య సర్కే నేను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కష్టం నుండి నువ్వే కాపాడాలి. ఏ పనికి విఘ్నం కలగకుండా నిన్ను పూజిస్తారు, కానీ నేను నా ప్రయాణానికి విఘ్నం కలిగించమని నిన్ను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్య సర్కి దూరం అవటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ స్వామి, ఏదో ఒక విఘ్నం కలిగించు ప్లీజ్. ఏమైంది సార్? జస్ట్ ఎ మినిట్. గణేష, నేను అడిగినట్టే ఆటంకం కలిగించావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఏమైంది సార్? కార్ స్టార్ట్ అవ్వడం లేదు. అవునా, ఇప్పుడు ఎలా సార్? నో ప్రాబ్లం, క్యాబ్ బుక్ చేస్తాను. మార్నింగ్ నుంచి ఛార్జింగ్ పెట్టలేదు, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మామ్, శుభ్రంగా ఏ సూట్ కేసులోనో పెట్టుకోక ఈ మూట్ ఐడియా ఏంటి మామ్? ముయ్యలేక చస్తున్నాను. సూట్ కేసులు బ్యాగులు తీసుకొస్తే మీ వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్పాలే? ఏంటి ఎవరిది అని చెప్పి లేని పని క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా తీసుకెళ్తే మాత్రం అడగరా? అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. నేను తానా అంటే నువ్వు తందానా అను చాలు. ఓకే, కమ్ ఫాలో మీ. నీరజ్ అమ్మా, మాన్సీ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నాన్ సెన్స్ కాదల్లుడు గారు, సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ ఏంటి? అంటే మా లేడీస్ క్లబ్ తరపున సిటీలో ఉన్న అనాథాశ్రమాల్లోని పిల్లల కోసం వీధి వీధి తిరిగి బట్టలు అండ్ ఫండ్స్ కలెక్ట్ చేశాం. అవే ఇవి అల్లుడు గారు. మీరు అనాథ పిల్లల కోసం సర్వీస్ చేయడమా? అది వీధి వీధి తిరిగి. నీరజ్, ఈరోజు సూర్యుడు తూర్పునే ఉదయించాడా? అదే కదమ్మా, ఇట్స్ వండర్. సూర్యుడు ఉదయించడం కాదు వదిన గారు, మాకే జ్ఞానోదయం అయింది. చెప్పు బేటీ. అవును మోమిన్లో, అనాథి పిల్లలకి ఇలా హెల్ప్ చేస్తేనైనా మాకు పిల్లలు పుడతారేమోనని చిన్న హోప్. పోనీలే, ఈ రకంగానైనా కొంత పాప పరిహారం అవుతుంది. అవును, కలెక్ట్ చేసినవి అనాథాశ్రమంలో డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే అది ఇవన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలు కదా వదిన గారు. ఇలానే ఇస్తే ఏం బాగుంటుంది, వాష్ చేశాక పంచి పెడదామని తీసుకొచ్చాం. మంచిది, ఇలాగైనా కాస్త ఒళ్ళు వంచుతారు. తీసుకెళ్ళండి. బేటే కమ్.
ఫండ్స్ అన్నారు, ఇంత క్యాష్ ఎవరు డొనేట్ చేశారు? ఆహాహా. అది ఆ, ఆ, మేము కలెక్ట్ చేసిందంతా బ్యాంకులో ఇచ్చి ఇలా క్యాష్ తీసుకున్నాం అల్లుడు గారు. చిల్లర చిల్లరగా డొనేట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని దాన్ని ఇలా మోటార్లో పెట్టుకోవడం ఏంటి? ఆ, ఆ, అంటే అది డిస్ట్రిబ్యూషన్కే కదా అని చెప్పి బట్టల కలెక్షన్లోనే ఈ కలెక్షన్ కూడా కలిపేశాం అన్నమాట. మీరు చేసే మంచి పనిలో కూడా పిచ్చితనమే కనిపిస్తుంది. బరువులు మోసి మోసి వంగిపోయినట్టున్నారు. వెళ్ళండి, తీసుకో. పద బేటి. నీరజ్, అనురాగ సుధమ్మ, ఇద్దరి కదా ఒకేసారి ముగించేయచ్చు. చేతికి దొరికిన అవకాశం ఎందుకు వదిలేయడం? వద్దు వశిష్ట, కాస్త ఓపిగ్గా ఉండు. జరుగుతుందంతా గమనిస్తూ ఉంటే కథ నాకు అనుకూలంగానే మారేలా ఉంది. లెట్స్ వెయిట్. మరో విషయం, నువ్వు ఫాలో అవుతున్నట్టు ఏమాత్రం అనుమానం రాకూడదు. జాగ్రత్తగా ఉండు. ఆర్యవర్ధన్ అలర్ట్గా లేడు అని అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది. బీ కేర్ఫుల్. అలాగేనమ్మా. సైలెంట్గా ఫాలో అవుతూ చివరి వరకు అబ్జర్వ్ చేయి. రాజే కదా అక్కడితో క్లోజ్ అవుతుందో లేక ఏదైనా ట్విస్ట్ తీసుకుంటుందో చూద్దాం. సరేనమ్మా.
అయినప్పటికీ ఒకరి భార్యగా నటించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది రాజీకే సాధ్యం. బికాస్ రాజీ అంటే డేరింగ్ అండ్ డాషింగ్ కాబట్టి. నాది కాని స్థానం ఏంటి సార్? అది నా స్థానం. మీ మనసులో వర్ధన్ కుటుంబంలో ఈ అనురాధ స్థానం ఎప్పటికీ పదిలం. మీ భార్యగా నటించడం కాదు సార్, నేనే మీ భార్యనని గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ చెప్పలేని నిస్సహాయ పరిస్థితి. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? యా, అడుగు. ఇన్ని రోజులు నేనే మీ అను అనే నమ్మకంతో ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆ నమ్మకం ఎందుకు సడలిపోయింది సార్? తాపత్రయం. అనుతో ఉంటే నాకెలా ఉంటుందో చెప్పనా? అమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతున్నంత హ్యాపీగా ఉంటుంది. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా నన్ను అడుగు. నా నెంబర్ ఉంది కదా. జాగ్రత్త. అక్కడికి వెళ్ళాక ఈత పోటీలు, కుస్తీ పోటీలను వెళ్ళకు. మగరాయిడ్లా కాకుండా అమ్మాయిలా బిహేవ్ చేయి. టైం అవుతుంది, రండమ్మా.
పిలవండి సార్. 1 minute. సార్ బ్లేజర్. ఏంటి, ఏమైనా మర్చిపోయావా? సార్ ఒక్కసారి అను అని పిలవరా? అది ఖచ్చితంగా రాజీ అన్నమాట. అవునమ్మా. అసలు అది ఎందుకు వెళ్ళిపోయింది? అదేంటమ్మా, అను కానప్పుడు ఆర్యవర్ధన్ తనని ఎందుకు ఇంట్లో ఉంచుకుంటాడు? నా పాయింట్ అది కాదు వశిష్ఠ. దానికి డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పింది. అలాంటప్పుడు అనులా ఉన్న తన రూపాన్ని యూజ్ చేసుకొని తనే అను అని రాంగ్ కమిట్మెంట్ ఇచ్చైనా సరే వర్ధన్ ఫ్యామిలీలో సెటిల్ అయిపోవచ్చు కదా. రాజీలానే వచ్చి రాజీలానే వెళ్ళిపోవడం దేనికి? ఆర్యవర్ధన్ని మోసం చేయడం అంత తేలిక కాదనే రియలైజేషన్తో రాజీగానే వెళ్ళిపోయి ఉంటుందమ్మా. అదే పాయింటే అనుకో. కానీ నాకు తెలిసి అది దాని క్యారెక్టర్ ఎక్కడా డౌన్ కానివ్వదు. అందుకే రాజీ పడలేక రాజీగానే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం తనని యూజ్ చేసుకుని ఆర్యవర్ధన్ని టార్గెట్ చేయాలనుకున్నా కూడా తను అనులానే ఉండాలి కదమ్మా. తనకు ఆ ఇంట్లో స్థానం లేనప్పుడు మనకెలా ఉపయోగపడుతుందమ్మా? ఆలోచిద్దాం వశిష్ఠ. తనకున్న గోల్డెన్ ఛాన్స్ని వదిలేసి వెళ్ళిపోయింది. కానీ డబ్బు ఆశతో మనతో చేతులు కలపడానికి రెడీ అయ్యింది. అసలు దాని ఇంటెన్షన్ ఏంటో క్లారిటీగా తెలియడం లేదు. అది తెలిస్తే దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవచ్చు. ఆలోచిద్దాం.